మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఆటోలో ప్రయాణించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సంఘీభావంగా యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు కేటీఆర్. చెప్తాను. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. జానకి, కొద్దిసేపటి క్రితం యూసఫ్గూడలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ నుండి నేరుగా తెలంగాణ భవన్ లో మైనార్టీ మీటింగ్ లో పాల్గొనేందుకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి ఆటోలో ప్రయాణించి రావడం జరిగింది. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకి అవకాశం కల్పించే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ద్వారా పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇప్పటికే 9 మంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో అసలు ఆటో డ్రైవర్లు నిజంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారా, మహిళలకు కల్పించినటువంటి సంక్షేమ పథకాల ద్వారా వీళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతోంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి స్వయంగా ఆటో డ్రైవర్లను అడిగి తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచించినటువంటి ఆయన ఒక మైనార్టీ నాయకుడితో కలిసి మాగంటి గోపీనాథ్ ముగ్గురు కలిసి ఆటోలో ప్రయాణించడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్ రమేష్ అనేటువంటి వ్యక్తి ద్వారా మొత్తం ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఆటో జీవన వృత్తి ఏ రకంగా దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ రకంగా వారికి జీవన వృత్తిని కోల్పోయేలా చేసిందనే అంశాలన్నిటిపైన అడిగి తెలుసుకున్నా అని చెప్పేసి ఆటో డ్రైవర్ల కష్టాలని అడిగి తెలుసుకున్నా అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఆటో డ్రైవర్ రమేష్ కూడా మాట్లాడుతూ తన ఆటోలో అనుకోకుండా ఎక్కినటువంటి కేటీఆర్ తమ సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. తమ జీవనోపాధి కాపాడాలి, తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని చెప్పేసి కూడా తాము కూడా విజ్ఞప్తి చేశాము. ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాను అని చెప్పేసి రమేష్ చెప్పడం జరిగింది. దీంతో కేటీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఆటో డ్రైవర్ల పక్షాన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతాం, వారికి కావాల్సిన న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. జానకి. ఏంటి ప్రయోగం ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి మెసేజ్ చెప్తాను. ఎక్కిరు ఫంక్షన్ హాల్ ఏదో మీటింగ్ అయినట్టుంది, అక్కడ నుంచి బయటకు వచ్చి నన్ను పిలిచి ఆపిరు. ఆటో అంటే ఆగిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగిండు. నాచారం నుంచి ప్యాసింజర్ తీసుకొచ్చిన సార్, ఇక్కడ దింపానని చెప్పాను. దాని తర్వాత నన్ను తెలంగాణ భవన్ లో డ్రాప్ చేస్తావని అడిగారు. చేస్తాను సార్, అదే నాకు చెప్పాను. తర్వాత అడిగారు మీ విలేజ్ ప్రాపర్ ఎక్కడ అంటే చెప్పాను ఆలేరు కాన్స్టిట్యున్సీ అమ్మనబోలు మా గ్రామం అని చెప్పాను. ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ కంటే 25 సంవత్సరాలు అవుతుంది సార్ అని చెప్పాను. దాని తర్వాత మీకు ఏమైతుందంటే ఉచిత బస్సు వల్ల మహిళలు బస్సులో ఎక్కడం వల్ల ఆటోలో ఎవరు ఎక్కట్లేదు సార్, చాలా ఇబ్బందులు అవుతుంది. మా ప్రాబ్లంలు ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, మా పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. దానివల్ల మా ఆటో గిరాకీలే వస్తలేవు. రోజు 200, 300, 500 వరకే చేసుకుంటున్నాం. ఒకప్పుడు 2000 చేసుకునే వాళ్ళం, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పాను. సార్ మన కేసీఆర్ సార్ పెద్ద సార్ కూడా చెప్పండి సార్ మా సమస్య, సార్ కూడా చెప్పండి అని చెప్తే సరే చెప్తా అని చెప్పారు, మాట్లాడుతా అని చెప్పారు. ఉచిత బస్సు వల్ల మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎవరు ఎక్కట్లేదు, దానివల్లనే ఇబ్బందులు అవుతున్నాయి. ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు పెద్ద సార్ కేసీఆర్ సార్ కూడా చెప్పండి సార్ అంటే సార్ రోజు చూస్తూనే ఉన్నారు టీవీలలో, మేము కూడా చెప్తూనే ఉన్నాము. త్వరలో వస్తారు, రాగానే మీ గురించి మాట్లాడతారు. ఫస్ట్ మీ సమస్యనే మాట్లాడతారు సారు, మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేపిస్తారు. మేమందరం ఉన్నాము, మీరు కొంతమంది చనిపోతారు డ్రైవర్లు, ఎవరు చనిపోవద్దు, మీకు తెలిసిన డ్రైవర్లు అందరికి చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పు, మీకు అందరికి మేము సహాయం చేస్తాము, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మీ ఆటో డ్రైవర్లకు అని చెప్పారు సార్. యూసుఫ్గూడలో ఎక్కిరు ఫంక్షన్ హాల్ ఏదో మీటింగ్ అయినట్టుంది.